ఎందుకంటే నా గురించి మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది. మా రామకృష్ణ ఒక మాట చెప్పిండు, మా రాజకీయ ఎంట్రీనే ఉద్యమంతో మొదలైంది, మా విద్యార్థి దశ కూడా ఉద్యమం నుంచి మొదలైంది. కాబట్టి ఆ 14 సంవత్సరాల ఆ ఉద్యమ నేపథ్యం అంతా కూడా మీ కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డలం మేము. తొలి ఆర్థిక మంత్రిగా మన కరోనా కష్టకాలంలో వణికిపోతున్న రోజులో ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ప్రజలకు తోడుగా ఉండి వైద్య ఆరోగ్య శాఖలో కరోనా మంత్రిగా పనిచేసిన మంత్రి నేనే. కాబట్టి ఇక అన్ని ఉద్యమంలో ఉన్నాడు, బాధ్యత వచ్చినాడు. ఎట్లా పనిచేసినా మీకు తెలుసు. నేను ఇక్కడ కూడా ఏ నమ్మకం ఏ విశ్వాసం మీరు నా మీద ప్రకటించారు దానికి తగ్గట్టుగా పనిచేయడమే నా కర్తవ్యంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మీరు అధికారం ఇచ్చింది, మీరు నాకు హోదా ఇచ్చింది డాబు దర్పం కోసం కాదని, ఈ నియోజకవర్గం న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి 50 లక్షల పైచిలకు జనాభా ఉన్నటువంటి నియోజకవర్గం. ఇది ఒక మినీ ఇండియాగా అన్ని రాష్ట్రాల, అన్ని భాషల, అన్ని సంస్కృతుల ప్రజలు జీవించేటువంటి పార్లమెంటు కాబట్టి ఈ మినీ ఇండియాలో ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క సమస్య ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ సమస్యల పరిష్కారంలో నాకున్న అనుభవం, నాకున్న పలుకుబడి తప్పకుండా పనికొస్తుందని చెప్పి నేను కూడా విశ్వసిస్తూ ఉన్నాను. నాకు తెలిసినంత మేరకి ఏదైనా సమస్య ఉంటే ప్రజలకు అది అవసరమైంది అన్నప్పుడు నాట్ పాసిబుల్ అనే మాట రాకూడదని చెప్పి కోరుకునేవాడిని నేను. కంటోన్మెంట్ పాలక మండలి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఏ పేర్లతో పిలిచినా అన్ని ప్రభుత్వాలు, అన్ని పాలక మండళ్ళు ప్రజల ఆశీర్వాదంతో ప్రజలకు సేవ చేసేటువంటి బాధ్యత తప్ప దానికంటే భిన్నమైన బాధ్యత ఉండదు. కాబట్టి ఇక్కడ ఆ పార్టీ అధికారం ఉందా, ఈ పార్టీ అధికారం ఉందా అక్కర్లేని సబ్జెక్టు. అక్కరొచ్చే సబ్జెక్ట్ ఏంటంటే ప్రజలకు సమస్య ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన బాధ్యతలు ఏంటివి, కంటోన్మెంట్ పరంగా చేయాల్సిన బాధ్యతలు ఏంటివి, కేంద్ర ప్రభుత్వ పరంగా చేసే బాధ్యతలు ఏంటివి, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహించుకొని ముందుకు పోవాలి తప్ప దాని నుంచి ఎవరు విస్మరించజాలరని, తప్పించుకోలేరని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాను. విజ్ఞత కలిగినటువంటి పార్టీలుగా, ప్రభుత్వంగా, నాయకులుగా ఓట్లు అయ్యేంత వరకే నా పార్టీ ఇది, నా పార్టీ అదేటువంటి భావన ఉంటుంది తప్ప ఎన్నికలు అయిపోయి గెలిచిన తర్వాత, బాధ్యత వచ్చిన తర్వాత, వాళ్ళు రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు 5వ డివిజన్లో ఓట్లేసిన వాడికే పని చేయడు, ఓట్లేసిన వాళ్ళతో మాట్లాడు. అందరి బిడ్డగా ఉండే ప్రయత్నం చేస్తారు, పొత్తుల సర్దిగా ఉండే ప్రయత్నం చేస్తారు, అన్ని రకాల అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల ఎన్నికల వరకే ఎవరికి వాళ్ళుగా బాత గీసుకునేటువంటి పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత బ్రాడ్ పర్స్పెక్టివ్ యూతం ప్రజల సేవే ఏజెండాగా బతికేటువంటి జీవించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు అనుకున్నంత రేంజ్లో పనిచేయాలని ప్రయత్నం చేస్తాం, విజయం సాధించాలని ప్రయత్నం చేస్తాం, లేకపోతే కొట్లాడే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తాం. ఇట్లనే మీలాగానే ఇంకా వేరే దగ్గర కూడా మీటింగ్లు ఉన్నాయి, లేట్ అవుతుంది కాబట్టి మేము ఇంకా ఢిల్లీ కూడా పోయి ఉంది. కాబట్టి మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టుకొని సమస్యలు మంచి చేయడానికి మాట్లాడి, నాకు ఇప్పుడు కొన్ని సమస్యల అవి ఇచ్చినారు, దరఖాస్తు ఇచ్చినారు. ఒకటి అన్నిటికంటే ముఖ్యమైనది రోడ్ ఎక్స్పాన్షన్ సమస్య ఇచ్చిండ్రు. డెఫినెట్గా మనం మాట్లాడుకొని ఉన్నంతలో వాట్ బెస్ట్ పాసిబుల్ అనే దాన్ని మనం ఎవాల్వ్ చేద్దామని చెప్పి మనం చేస్తూ, ఇంతకాలంగా అంటే ఇన్ని గంటలైనా కూడా ఎదురు చూసి ఆస్వాదించినటువంటి, సంఘీభావం చెప్పినటువంటి మీ అందరికి శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నా. భారత్ మాతాకి జై. జై.